విపరీతమైన గౌరవం. ఎందుకంటే వాళ్ళు మంచిని ఎంచుకోవడంలో వాళ్ళ తర్వాతే, వాళ్ళ హ్యాండ్ చూస్తే గోల్డెన్ హ్యాండ్ అది. ఇటువంటి ప్రోడక్ట్ ఎంచుకోవడంలో వాళ్ళని అభినందిస్తున్నాను ఫస్ట్. అండ్ అలాగే దాన్ని అంత గ్రాండ్గా ప్రమోట్ చేశారు. అండ్ కమింగ్ టు ది పాయింట్ ఆఫ్ D16, ఈ ఏజ్లో అట్ ది ఏజ్ ఆఫ్ 20 or 21 ఇలాంటి ప్రోడక్ట్ తను డెలివరీ చేయగలుగుతాడంటే ఇది మనందరం తనని సన్మానించాల్సింది. చాలా ప్రత్యేకంగా ముఖ్యంగా అతన్ని పిలిచి ఫస్ట్ మనం సన్మానించాల్సింది. ఆ పని మనం ఇవాళ చేసాం. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఎందుకంటే అటువంటి ప్లాట్ని, అంత కాంప్లికేటెడ్ ప్లాట్ని ఎండ్ దాకా ఎవరు జడ్జి చేయలేకుండా తను తయారు చేశాడు ఆ ప్లాట్ని. ఐఎమ్ అమేజ్డ్ అట్ ది వే హీ హ్యాండిల్ ది ప్రాజెక్ట్. అండ్ వన్స్ అగైన్ హార్టీ కంగ్రాట్స్. ఐఎమ్ గ్లాడ్ టు షేర్ ది ప్లాట్ఫామ్ విత్ దిస్ యంగ్ డైనమిక్ బాయ్. అండ్ వన్స్ అగైన్ కంగ్రాట్స్ టు ది హోల్ టీమ్. ఈ రోజు నేను ఈ స్టేజ్ మీద మాట్లాడుతున్నా అంటే కారణం మా చదలవారి శ్రీనివాసరావు గారు. ఆయన బ్యానర్లో నేను 4 సినిమాలు డైరెక్ట్ చేశా. ఈ సినిమా వరకు వస్తే ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్, మంచి మెసేజ్ ఉంది, ప్లస్ మంచి థ్రిల్లింగ్గా ఉంది. ఫస్ట్ ఫ్రేమ్ టు లాస్ట్ ఫ్రేమ్ అసలు ఎవరూ కనిపెట్టినట్టు తను డైరెక్టర్ నెరేట్ చేశాడు ఈ సినిమాని. ఐఎమ్ కంగ్రాచులేట్స్ హిమ్. ఇంత చిన్న వయసులో ఇంత మంచి సినిమా, అది మా బ్యానర్, మా చదలవారి శ్రీనివాసరావు గారి బ్యానర్ నుంచి అందించడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా, అంటే త్రోట్ 2 గంటల సేపు కన్నార్పకుండా చూసే ఒక మంచి సినిమా. రీసెంట్గా మన అసోసియేషన్ తరఫు నుంచి గాజీ అనే ఒక సినిమా చూశాను. చాలా అద్భుతంగా ఉంది. గాజీ సినిమా తర్వాత మళ్ళీ అంత త్రోట్స్ కూర్చోబెట్టకంటే ఓన్లీ డైరెక్టర్ క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ అంతే. ఇది ఓన్లీ డైరెక్టర్ ఫిలిం. అంటే ఇందులో హీరో అంటూ కనపడరు, ఒక డైరెక్టర్ హీరో అన్ని డైరెక్టర్ కనిపించాడు. ఇంత మంచి సినిమా మనకు ప్రొడ్యూసర్ చదలవారి శ్రీనివాసరావు గారికి మరోసారి థ్యాంక్స్ చెప్తూ ఆల్ ది బెస్ట్ కార్తీక్, ఆల్ ది బెస్ట్. ఇక్కడున్న మీడియా మిత్రులకి అందరికీ, అలానే అగ్లామిక్ ప్రేక్షకులకు కూడా అడిగేది ఒకటేనండి, ఇలాంటి మంచి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. వచ్చినప్పుడు మనం దీన్ని పెద్ద హిట్ చేసి వాళ్ళకి ఇచ్చే గౌరవంగా తీసుకోవాలని ప్రార్థిస్తున్నాను. అలానే ఒక మంచి సినిమా చూసినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్స్ టు అవర్ అసోసియేషన్. ఇలాంటి సినిమాని తెలుగు ప్రేక్షకులకు అందించిన నిర్మాత గారికి, అలానే ఇంత చిన్న వయసులో ఇంత గొప్ప సినిమా తీసిన కార్తీక్, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. ఈ సినిమా తీసిన ప్రొడ్యూసర్స్కి, ముఖ్యంగా కార్తిక్ గారికి కంగ్రాట్స్ చెప్పాలి. ఎందుకంటే ఇటువంటి స్టోరీ ఫస్ట్ కన్విన్స్ చేయడం చాలా కష్టం. థ్రిల్లర్స్ ఇది చెప్పేప్పుడు అర్థం కాదు, తీసినప్పుడు అర్థం అవుతుంది ముందుగా. ఎందుకంటే కొత్త డైరెక్టర్ నాకు తేలిగ్గా నమ్మరు, మీకు తెలుసు ఆ విషయం. బట్ ఈ స్టోరీ చెప్పి కన్విన్స్ చేసి సినిమా తీసి సూపర్ హిట్ చేసిన తనకి నేను కంగ్రాచులేషన్ చెప్తున్నా. సినిమా ఎక్సలెంట్గా ఉంది. ఇప్పుడు 10 days నుంచి ఈ సినిమా చూద్దాం అనుకుంటున్నాను, బయట థియేటర్లు కుదరట్లేదు. సో ఈరోజు మన డైరెక్షన్ డిపార్ట్మెంట్, డైరెక్షన్ అసోసియేషన్ ద్వారా ఈ సినిమా చూసిన నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంటి దగ్గర భోంచేసి ఇప్పుడు పడుకుంటే ఇప్పుడు మెసేజ్ చూశాను. చూసి సినిమా ఉంది బయలుదేరదామని వచ్చాను. నిద్ర వచ్చేస్తుందాం అనుకున్నాను. అసలు సినిమా స్టార్ట్ చేయగానే అసలు నిద్ర అయిపోయింది. భోంచేసే పడుకుంటే ఇప్పుడు ఈ సినిమా చూడు నిద్ర ఆగిందంటే ఇంకా అది గొప్ప సినిమా కదా. ఇక ఈ సినిమా కూడా బయట చాలా సూపర్ హిట్ అని బయట అందరూ చెప్తున్నారు. సో ఈ సినిమా తీసిన మన ప్రొడ్యూసర్ చదలవాడి శ్రీనివాసరావు గారికి, ముఖ్యంగా మన డైరెక్టర్కి మంచి భవిష్యత్తు ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ మిస్టర్ డైరెక్టర్. మంచి సినిమాలు వెతికి పట్టుకొని రావడంలో మా శ్రీనివాసరావు గారు ప్రత్యేకత. ఆయన ఎక్కడ మంచి సినిమా ఉన్నా పట్టుకుంటారు, దాన్ని రీమేక్ అయినా చేస్తారు, లేదా డబ్బింగ్ అయినా చేస్తారు. ఆయన మంచి నిర్మాత. దిగిన తర్వాత వెనక ముందు అనేది ఆలోచించరు, ముందుకు వెళ్ళిపోతూనే ఉంటారు వెనక తిరిగి చూసుకోకుండా. అలాంటి నిర్మాత నాకు తెలుసు. మేమంతా వారిని చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాం. అదంతా ఒకే ఊరు. ఈ సినిమా సమాజానికి ఉపయోగపడే ఎంతో మెసేజ్ ఉంది. ఒక్క పాట లేకుండా అసలు మనకేం అనిపించకుండా దాంట్లో లీలమైపోయాం. ఆ సినిమాలో పాట లేదనే ఫీలింగ్ లేదు. అంత బ్యూటిఫుల్ సబ్జెక్ట్ ఇది. ఇది చాలా క్లాస్ సినిమా. బాగా చూస్తారు, అందరూ చూస్తారు. డైరెక్టర్ గారు ఇంత చిన్న వయసులో ఇట్లాంటి సినిమాని మరి ఎన్నాళ్ళ నుంచి తయారు చేసుకున్నారో చాలా బాగా తీశారు. డీటెయిల్డ్గా ఉంది సినిమా. చూస్తుంటే చాలా డీటెయిల్డ్గా, క్లారిటీగా చాలా చక్కగా ఉంది. ఈ సినిమా పెద్ద సక్సెస్ అయ్యి ఆ శ్రీనివాసరావు గారు మంచి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఆయనకి ప్రసాదించాలని భగవంతుని కోరుకుంటున్నాను. అలానే డైరెక్టర్ గారికి మంచి భవిష్యత్తు కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన మా శ్రీనివాసరావు గారికి, రామారావు గారికి, వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. తెలుగు ఆడియన్స్ కూడా మమ్మల్ని ఎక్కడా ఫెయిల్ చేయకుండా మమ్మల్ని బిచ్చగాడు ఇచ్చిన ఎంకరేజ్మెంట్తో మళ్ళీ ఇంకో సినిమా చేయడానికి అవకాశం ఇచ్చారు. అదే
ఫెయిత్తో ఈ సినిమా చేయడం జరిగింది అండ్ ఇట్స్ బికమ్ వన్ అగైన్ అనదర్ బ్లాక్ బస్టర్. అండ్ చాలా తమిళ్లో చాలా పెద్ద హిట్లు అవుతాయి చాలా సినిమాలు, కాకపోతే తెలుగుకి వచ్చేసరికి దే డోంట్ వర్క్అవుట్. కాకపోతే ఈ చిత్రం వచ్చేసరికి ఇట్స్ అ యూనివర్సల్ ఫ్లిక్. అండ్ ఇంత చిన్న వయసులో అది ఫస్ట్ మూవీతో 21 years when you were directing the movie, 21 yearsలో ఒక ఫస్ట్ మూవీతో ఇన్ని ఇండస్ట్రీ ఆడియన్స్ని ఆకట్టుకోవటం అనేది ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్. డెఫినెట్గా you'll be an inspiration to many filmmakers hereafter, and I hope lot of filmmakers who are into short films or who are been aspiring to become directors, andaru Karthik Narayan చూసి they should be inspired. And మెయిన్ థింగ్ ఐ సే, మాకు తెలుగులో చాలా డైరెక్ట్ తెలుగు చిత్రం చేయాలని నెక్స్ట్ ఐఎమ్ ప్లానింగ్. బట్ లాట్ ఆఫ్ డైరెక్టర్స్ ఆర్ కమింగ్ అండ్ యూజువల్ సబ్జెక్ట్స్ చెప్తున్నారు అండ్ రొటీన్ సబ్జెక్ట్స్ అండ్ దే ఆర్ ఆస్కింగ్ మీ టు ఇన్వెస్ట్ అరౌండ్ 10-15 crores ఫర్ దర్ ఫస్ట్ ప్రాజెక్ట్. నాకెందుకు దట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ అనిపిస్తుందండి. వెన్ ద కాన్సెప్ట్ ఈస్ గుడ్, బడ్జెట్ ఆటోమేటిక్లీ కమ్స్ ఇన్. నేను అనేది ఏంటంటే, మనం చేసే సినిమాని ఇప్పుడు 10 crores 15 crores బడ్జెట్ పెట్టడం ప్రాబ్లం కాదు. స్క్రిప్ట్ షుడ్ బి సో మచ్ డిమాండింగ్. ఆ స్క్రిప్ట్కి కావాల్సి వస్తే పెట్టొచ్చండి. కాకపోతే ఇఫ్ యూ ఆస్క్ మీ స్క్రిప్ట్ ఒక 1 crore 2 crores చేసే స్క్రిప్ట్కి వచ్చి 10 కోట్ల బడ్జెట్ 15 కోట్ల బడ్జెట్ అని చెప్తున్నారంటే దట్ డజంట్ మేక్ సెన్స్. అట్లాగే ఒక 15 crores 30 crores బడ్జెట్ని ఐ వోంట్ ఆస్క్ దెమ్ టు కాంప్రమైజ్. బట్ ఒక 10 లేకపోతే ఒక 1 crore 2 crores కొత్తగా వచ్చే ప్రొడ్యూసర్స్కి ఎంకరేజ్ చేసేటట్టు మంచి స్క్రిప్ట్స్ రెడీ చేసుకొని మంచి కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్ చేసుకొని మనం కూడా మన తెలుగు ఇండస్ట్రీలో ఇది వరకులాగా we have to take the industry to the next level. I'm sure our audience are receiving. చాలా మంది కొత్తగా డిఫరెంట్ చేస్తే మన తెలుగు ఆడియన్స్ యాక్సెప్ట్ చేయరు, అది ఇది అని చెప్పేసి ఇప్పుడు దాకా ఎక్స్క్యూజెస్ చెప్పారు. అండ్ ఐ థింక్ లాస్ట్ 1 yearలో వీ హవ్ ఆల్రెడీ గాట్ 2 major hits గోయింగ్ జస్ట్ బై ద కాన్సెప్ట్. డెఫినెట్గా మన తెలుగు ఆడియన్స్ మంచి కాన్సెప్ట్ని ఎంకరేజింగ్గా కన్విన్సింగ్గా తీస్తే దే విల్ యాక్సెప్ట్ ఇట్. అండ్ 16 is a big proof and Karthik is again another proof for that. Next, whatever project you're doing, all the best for that. You told me it's a big cast, but I won't reveal it. You have to do it. All the best. సినిమా బాగుంటే భాష కానీ ప్రాంతం కానీ ఏది సంబంధం ఉండదని చెప్పి ఒక పిచ్చగాడు ప్రూవ్ చేస్తే ఆ పిచ్చగాడు కండిషన్ ఇవాళ 16. మల్టీప్లెక్సెస్లో చిన్న సినిమా ఆడదు, కేవలం పెద్ద సినిమాలు స్టార్ సినిమాలే ఆడతాయి అనే దానికి కాదు, ఇది తప్పు. 16 అనే సినిమా ఎక్స్ట్రాడినరీ ఫుల్స్తో ఇవాళ ఆడుతుంది, ప్రూవ్ అయ్యింది. సో ఇది ఇన్స్పిరేషన్గా తీసుకుని మన డైరెక్టర్లు మన వాళ్ళందరూ కూడా కొత్త కొత్త కాన్సెప్ట్స్కి ఇవాళ చూస్తున్నాం. మన కుర్రాడు 21 yearsలోనే కొట్టేశాడు. సో అలాగే మనం కూడా అంతకంటే 18 yearsలోనే మనం కొట్టాలి అని మనందరం ఫీల్ అవుతూ డెఫినెట్గా కొట్టగలిగిన సత్తా మన దగ్గర ఉందని అనుకుంటూ ఇవాళ ఇంత అద్భుతమైన సినిమాల్ని కంటెంట్ పరంగా కంటెంట్ బాగుంటే ఎలాంటి సినిమానైనా మేము ప్రమోషన్ ద్వారా ఎక్స్ట్రాడినరీ ఇచ్చేస్తామని చెప్పి తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిల్మ్స్ ప్రూవ్ చేసింది. సో ఇలాంటి ప్రొడ్యూసర్లు ఉన్నంత వరకు మనకు టెన్షన్ లేదు. డెఫినెట్గా మన డైరెక్టర్లు ప్రూవ్ చేస్తారు. మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మన వాళ్ళందరూ గొప్పలు అవ్వాలి. థ్యాంక్ యూ. సభకు నమస్కారం. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఒక మంచి సాంప్రదాయ సంస్కృతి నెలకొల్పారు. తమిళ్లో హిట్ అయ్యి మన తెలుగులో డబ్ చేసిన ఒక అప్కమింగ్ ఫస్ట్ టైం డైరెక్ట్ చేసిన 21 సంవత్సరాల కార్తిక్ నరేన్ని మనందరం సినిమా కుటుంబం పిలిచి డైరెక్టర్ రమేష్ గారు అందరూ కూడా పిలిచి తెలుగులో ఇంట్రడ్యూస్ చేసి మన తమిళ తమ్ముడిగా మెచ్చుకుంటున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. ఇక సబ్జెక్ట్లోకి వస్తే మీ అందరూ కూడా ఇంతమంది ఉన్నారు కాబట్టి సమయం వచ్చింది చెప్తాను ఈ సినిమా గురించి హిస్టరీ. అసలు నేను బిచ్చగాడు తీశాను, మీ అందరూ తెలుసు, అది ఓకే. ఈ సినిమా తమిళ్లో బాగా హిట్ అయిందని తెలిసి మా బాబు వెళ్ళి 2 సార్లు వెళ్ళి మెడ్రాస్ వెళ్ళి తిరిగి ఈ బాబుకి కొత్తగా డైరెక్టర్ అవుతున్నారు, బాగా ప్రమోట్ చేస్తారని వాళ్ళకి నమ్మకం కుదిరి సినిమా మనకి ఇచ్చారు. అంతవరకు బాగానే ఉంది. డబ్బింగ్ కూడా ప్రసాద్ ల్యాబ్లో ఇక్కడ చేసాం. మీ అందరూ ఆలోచించండి, అక్కడ హిట్ అయిన సినిమా ఇక్కడ మనకు థియేటర్లో రిలీజ్ చేయాలంటే ఈ హిట్ సినిమాకి మెయిన్ థియేటర్ కావాలంటే మనం తీసుకెళ్ళి రెంట్ మొత్తం ముందు కట్టాలి వాళ్ళకి, అయితేనే సినిమా ఇస్తాం మెయిన్ థియేటర్ కన్నారు. ఒక్క నిమిషం కూడా కేర్ చేయాల. మీరు మెయిన్ థియేటర్ ఇవ్వపోయినా పర్లేదు, ఏవైనా పర్లేదు, ఒక్క సింగిల్ థియేటర్ రిలీజ్ అయితే చాలు. స్టేట్లో క్వాలిటీ ఉన్న సినిమా తెలుగు ప్రేక్షకులకు ఎందుకు ఆదరించడం చూద్దామని మనసులో అనుకొని ఇది రిలీజ్ చేశా. ఈ పిక్చరు
మీ అందరికీ ఒకటి చెప్తాను, అమృతం టేస్ట్ ఎట్లా ఉంటుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్. కానీ ఈ అమృతం టేస్ట్ నేను మొన్న చూశాను. ఎట్లా అంటే జీపీఆర్ మల్టీప్లెక్స్ కూకట్పల్లిలో నైట్ 10 గంటలకి ఫ్రెండ్స్ అందరం మేము డిన్నర్ చేస్తుంటే సినిమాకి వెళ్ళి చూద్దామండి అంటే నేను సగం ఖాళీ ఉంటుంది, బాబు చూస్తున్నారు కాబట్టి నేను పట్టించుకోలేదు సినిమా గురించి. వెళ్తే టికెట్లు అయిపోయినాయి అంటే నేను మయూరి జనరల్ మేనేజర్ రామారావుకి సంవత్సరానికి ఫోన్ చేస్తే, సారీ సార్ టికెట్ లేదు, 650 కెపాసిటీ థియేటర్, మీరే చెప్పారు కదా రెంట్ ఇస్తే కానీ థియేటర్ అయినా టికెట్లు ఎందుకు దొరకవన్నా. లేదు సార్ దొరకట్లేదన్న. రిలీజ్ అయ్యి 10 రోజులు అయింది. సరే అని చెప్పి వాళ్ళు ఏదో రికమెండ్ చేసి 2 సీట్లు ఇప్పిస్తారు, 4 అనుకుని 2 వెళ్ళాం. నామ డైరెక్టర్ అజయ్ కుమార్ గారు కూడా వచ్చారు. అక్కడ మీరు నమ్మండి, మేము వెళ్ళేటప్పటికి దాదాపు 4-5 ఆటలు జనం, 10 గంటల 25 నిమిషాల షో, వెనక్కి వెళ్ళిపోతున్నారు 16 టికెట్లు దొరకట్లేదని. ఇదేంది థియేటర్ రెంట్ కడితే కానీ థియేటర్ ఈయన అన్నారు, ఇదేంది ఈ రకంగా జనం వెళ్తున్నారు, 660 కెపాసిటీ, 86,000 రూపాయలు థియేటర్ గ్రాస్, అది అంత పెద్ద థియేటర్లో ఇంత చిన్న సినిమా ఆడతాయిందని నిజంగా నాకు ఆశ్చర్యం వేసింది. సరే ఆ తర్వాత లోపలికి వెళ్తే అందరూ లీనం అయిపోయారు సబ్జెక్ట్లో. సరే సినిమా అయిపోయింది, బయటకు వచ్చేటప్పుడు కరెక్ట్గా అందరూ కూడా కనీసం హాఫ్ అన్ అవర్ దాదాపు నైట్ 2 అయింది. అందరూ కూర్చొని ఈ సినిమా గురించి అదేమైంది ఇదేమైంది అని డిస్కస్ చేసుకుంటున్నారు. నిజంగా నాకు అనిపించింది వాళ్ళు థియేటర్ ఇవ్వనందుకు ఇక్కడ ఇంతమంది చూస్తే నిజంగా అమృతం ఎంత టేస్ట్గా ఉంటుందో నా తృప్తిగా ప్రొడ్యూసర్గా ఒక చిన్న సినిమా ఇంత పెద్ద హిట్ అయినందుకు చాలా ఆనందపడుతూ, దీనన్నిటికీ కారణం 21 సంవత్సరాల యంగ్స్టర్ కుర్రాడు, ఇట్లాంటి యూత్ పైకొచ్చి సినిమాలని, ముఖ్యంగా పెద్ద సినిమా హిట్ అవ్వద్దు అది వేరే విషయం, చిన్న సినిమాని ఇంత పెద్ద డబ్బింగ్ సినిమాని హిట్ చేసి ఆ థియేటర్ ఇవ్వకపోయినా ఇచ్చినది వేరే విషయం. ప్రతి థియేటర్ వాళ్ళకి, ఒక థియేటర్ వాళ్ళకి మనకు వచ్చే ఆదాయం ఇప్పటికి ఇది 2 కోట్లు కలెక్ట్ చేసింది. ఇది మనకు వచ్చే ఆదాయం కన్నా వాళ్ళకి థియేటర్కి ప్లస్ అక్కడ ఉండే వాళ్ళకి సైకిల్ స్టాండ్లకి అందరికీ బోల్డ్ లాభం. అంటే దీని అన్నిటికీ కారణం ఒక డైరెక్టర్ ఒక చిన్న సినిమాని తయారు చేసి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇచ్చి అందరినీ బ్రతికిస్తూ, ఇక్కడ ఇంతమంది మనం ఇక్కడ ఉన్నామంటే కేవలం ఈ బాబు ఈ క్రియేషన్. అంచేత డైరెక్టర్ దేనికైనా సరే డైరెక్టరే ముఖ్యం. యాజ్ ఎ నిర్మాతగా నేను ఒకటి చెబుతాను, ఈ సినిమాతో పాటు ఒక 5 సినిమాలు, లాస్ట్ వీక్ ఇంకొక 7-8 సినిమాలు, మొత్తం 15 సినిమాలు రిలీజ్ అయ్యాయి. 15లో ఆడనందుకు నాకు బాధగా ఉంది మిగతా సినిమాలు. కారణం ఏంటంటే కనీసం పాస్ మార్కులు వేస్తే బాగుండే, అవి కూడా రావట్లేదు కొన్నిటికి. నేను మీ డైరెక్టర్స్ తరఫున, ప్రొడ్యూసర్ తరఫున ఒక చిన్న అడ్వైజ్ ఏంటంటే, ఒక స్క్రిప్ట్ అనేది డబ్బు లేకపోతే 4-5 ప్రొడ్యూసర్ సమిష్టిగా అయినా సరే మీరు కూడా అడ్వైజ్ ఇవ్వండి దయచేసి డైరెక్టర్స్. సినిమా ఎట్లా నిలబడాలి, ఎట్లా నావల్టీ టేకింగ్ ఈ పిక్చర్ వల్ల. అంచేత మనం ఏదో చుట్టేసి తీసుకెళ్ళి పాపం రాలేదంటే, వెనకైతే మనకి బిఫోర్ రిలీజ్ మనకు డబ్బులు వస్తాయి, ఎవరో కొనేవాళ్ళు ఉంటారు, ఇవాళ లేరు, అసలు కొనేవాళ్ళు లేరు. సినిమా రిలీజ్ అవ్వాలంటే మన థియేటర్కి 2 లక్షలు 3 లక్షలు ఒక థియేటర్ పెట్టాలంటే చిన్న నిర్మాత వల్ల అయ్యే పని కాదు. మనం ఒకటే చేద్దాం, మంచి క్వాలిటీ పిక్చర్, చిన్న దాంట్లోనే క్వాలిటీ పిక్చర్ చేద్దాం, ఎందుకు ఆడదో చూద్దాం. దయచేసి మీరు డైరెక్టర్స్ అందరూ కూడా మ్యాక్సిమం నిర్మాతలకి కొంచెం గైడ్ చేసి, కొత్త వాళ్ళు వస్తారు కాబట్టి మ్యాక్సిమం మన కృషి లోపం లేకుండా చేసి తెలుగు సినిమా ఇండస్ట్రీ కూడా తమిళ్ని మనం అమ్మే రోజు తీసుకెళ్ళాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. First of all, I would like to thank Lakshman sir for bringing the film here, because after it became a very big hit over there, it was only his conviction that this film should be brought to the Telugu audience. That brought the film here. So thanks a lot, sir, for that. Thank you, sir, for that. And regarding Duruvangal Padanari, it has been titled as Duruvangal Padanari in Tamil. It started out as a very small film. It didn't have any very big promotions and it didn't have any hype. Without any star cast and without any technicians involved, major technicians involved, the film released last year December 29th at Tamil Nadu. So after that, it was only the press and media which brought the film to this stage. That is, after they started writing reviews, many people they came to know about the film and many people started going into the theaters, and that is why it became a very big hit over all over Tamil Nadu. And at a point, we were kind of worried that the film should cross 7 days. So that was our motive before the release. But before a week, the film has crossed 75 days at Tamil Nadu, and it is still going strong in many theaters. So hopefully, the Telugu audience, so far the reports and reviews that I have been listening to is very good from Telugu audience. So hopefully, this should continue, and this should get Lakshman sir to a different league. Because he is the kind of producer who doesn't believe in mainstream cinema. I have seen that many times, sir. When we talk, I have seen that many times. So hopefully, I'm looking forward to his next production, and
maybe at some point I'll get to make a film under your banner as well. So yeah, thanks a lot for watching the film, and hope you guys like the film. Thank you. Please subscribe. Please do subscribe. Please subscribe. Do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to TFC Media YouTube channel.